హలో అండి అందరికీ వెల్కమ్ టు కోలం ముగ్గులు డే 8. మీలో ఎంతమంది మార్నింగ్ లేస్తేనే ఫస్ట్ మొబైల్ చూస్తారు? ఈరోజు అయితే నేను ఫస్ట్ లేస్తేనే అదే పని చేసా. ఒకవేళ మొబైల్ చూడకపోతే ఇంకొంచెం ఎర్లీగా నా పని స్టార్ట్ అయ్యేది. ఈ ముగ్గుకి అయితే ఒక స్టోరీ ఉంది. అది ఏంటి అంటే, ఈ ముగ్గు నేను ఆల్రెడీ శనివారం ఈవినింగ్ వేసా. ఎలాగో వేస్తున్నా, కొత్త ముగ్గు కదా అని చెప్పి వీడియో కూడా తీసా. ముగ్గు కంప్లీట్ అయిన తర్వాత వచ్చినాక వీడియోస్ చూస్తే అసలు సరిగ్గా రాలేదు. ఈవినింగ్ టైం అవ్వడం వల్ల కొంచెం బ్లర్ అండ్ క్లియర్ కూడా లేవు. ఈ వీడియోస్ పోస్ట్ చేసిన వేస్ట్ అని చెప్పి అప్పుడు డిలీట్ చేశాను. మీకు తెలిసిందే కదా, నేను ఏదైనా ముగ్గు చూస్తే ప్రాక్టీస్ చేయకుండా డైరెక్ట్గా వేస్తానని. ఆ రోజు శనివారం చూసింది, మళ్ళీ మధ్యలో ఎప్పుడు చూడలేదు. ఈరోజు డైరెక్ట్ వేసేసా. బాగా గుర్తుంది, ఎందుకంటే చాలా ఈజీగా సింపుల్గా ఉంది ఈ ముగ్గు. అండ్ కొంచెం గ్రాండ్ లుక్ కూడా ఇస్తుంది ఇది. అండ్ ఇందులో కలర్స్ యాడ్ చేస్తే ఇంకా లుక్ బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి, ఎవరైనా వేస్తారేమో. కోలం ముగ్గులో కూడా ఇన్ని రకాల ముగ్గులు ఉంటాయి నేను ఈ సిరీస్ స్టార్ట్ చేసిన తర్వాతే అర్థమైంది. లేదంటే నాకు వచ్చిన ఏదో అరకొర ముగ్గులు వేసేదాన్ని. మహా అంటే నాకు ఒక 5-6 కోలం ముగ్గులు మాత్రమే తెలుసు. బట్ ఈ సిరీస్ స్టార్ట్ చేసిన తర్వాతే తెలిసింది ఇన్ని ముగ్గులు ఉన్నాయని, ఇంత ఈజీగా కూడా ఉన్నాయని. ఒకవేళ సిరీస్ స్టార్ట్ చేయకపోతే నాకు అసలు ముగ్గులు తెలిసేవి కాదు. ఇంత సింపుల్ ముగ్గులు చాలా మిస్ అయిపోయేదాన్ని నేనైతే. అండ్ ఎప్పుడైనా మార్నింగ్ టైంలో వేద్దామని చూస్తూ ఉండేదాన్ని. బట్ నాకు అంత సింపుల్గా ఎప్పుడు కనిపించేవి కాదు. నేను ఫోకస్ పెట్టలేదో లేదంటే నాకు ఇంట్రెస్ట్ రాలేదో అప్పుడు అంత అనిపించేది. ఇప్పుడు ఏ ముగ్గు చూసినా సరే చాలా సింపుల్గా అనిపిస్తుంది. ఎప్పుడెప్పుడు వేద్దామా అన్నట్టు ఉంది నాకైతే కోలం ముగ్గులు. ముగ్గు కంప్లీట్ అయిన తర్వాత దాన్ని చూసి నాకే డౌట్ వస్తుంది, ముగ్గు నేనే వేసాను ఇంత బాగా వచ్చింది అని. సో ఈరోజు బార్డర్స్ కూడా యాడ్ చేశాను. లుక్ అయితే చాలా బాగా వచ్చింది, నాకైతే చాలా నచ్చింది. ఆ ముగ్గుకి ఆ బార్డర్స్కి బాగా సెట్ అయింది. ఈ ముగ్గుకి ఆఫ్టర్ 20 కింద ఇస్తారో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.